అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధైర్యం లేక అనేక నిర్ణయాలను పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నది. చాలా నిర్ణయాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నా కూడా కమిటీల పేరుతోని కాలయాపన చేస్తున్నది. అది ఉద్యమకారుల విషయమైనా, 317 జీవో ఉద్యోగుల విషయమైనా, ఇంకా అనేక అంశాల్లో కూడా ఏదో ఒక కమిటీ వేయడం, కాలయాపన చేయడం తప్పితే గుండె ధైర్యంతోని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు 317 జీవోని తీసుకున్నట్టయితే గత 9 నెలల క్రితం క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా వేయడం జరిగిందో ఆ సబ్ కమిటీ ఒక మధ్యంతర నిర్ణయం తీసుకొని 190 జీవోని ఇవ్వడం జరిగింది. ఆ 190 జీవో ప్రకారం 9 నెలల క్రితమే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి 317 జీవో బాధితులు, అందులో మెజారిటీ టీచర్లు ఉన్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 317 జీవో వల్ల స్థానికతను విస్మరించడం వల్ల ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు కూడా క్రియేట్ చేసి పంపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. జీవో వచ్చి 9 నెలలు అవుతుంది. ఆ జీవో వ్యాలిడిటీ ఓన్లీ 2 or 3 years అని క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు జీవోలో. కానీ 9 months ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకోసం తాత్సరం జరుగుతోంది? ఎవరి కోసం తాత్సరం జరుగుతోంది? ఏ పైరవీల కోసం ప్రభుత్వం ఆగుతుందన్న విషయం స్పష్టంగా చెప్పాలి. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఈ అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ వెంట, మీ వెనక తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా నిలబడుతుంది. ఏ ఉద్యోగి హక్కులు పోయినా కూడా మేము చూస్తూ ఊరుకోము. ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 317 జీవోలో ప్రత్యేకించి టీచర్లకు సంబంధించి 25 రేషనలైజేషన్ జీవోతో సంబంధం లేకుండా సపరేట్గా 190 జీవోను అమలు చేయాలి. అవసరమైతే వారికి సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసన్న స్వస్థలాలకు తీసుకురావాలి. మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న 317 జీవో బాధితులందరికీ కూడా డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండి కూడా 9 months నుండి చేయడం లేదు. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు వెంటనే చేపట్టాలి. తెలంగాణ రక్షణ సేన నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు త్వరగా ఇది చేయకపోతే మేము కార్యక్షేత్రంలోకి దిగాల్సి వస్తుంది, ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సి వస్తుంది. ఉద్యోగులు డైరెక్ట్గా వచ్చి మీ మీద పోరాటం చేయలేరు కాబట్టి ఉద్యోగుల పక్షాన, టీచర్ల పక్షాన నిలబడి మేము వారికి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.